Hello, I am Dr. Ravi Shankar, pediatrician, neonatologist, Soumya Children's Hospital. ఇప్పుడు మనం ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ ఎందుకు పుడతారు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళని మనం మేనేజ్ చేయాలి, వాళ్ళకి మటుకి ఫ్యూచర్లో ఎలాగా ఇష్యూస్ ఉంటాయి అన్నది ఆ విషయాల గురించి మనం కొద్దిగా మటుకి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ అంటే 9 months 7 days అంటే 40 weeks. సో ఈ 40 వీక్స్లో ఒకవేళ బేబీస్ 37 weeks కంటే ముందు పుడితే వాళ్ళని మనం ప్రీమెచ్యూర్ బేబీస్ అంటాం. సో ఈ అంటే వాళ్ళు 36 weeksకి పుట్టొచ్చు, 32 weeksకి పుట్టొచ్చు, ఇంకా తక్కువగా 28 weeksకి కూడా పుట్టొచ్చు, ఇంకా కొంతమంది పిల్లలైతే 25-26 weeks కూడా పుట్టొచ్చు. సో ఎంత అర్లీగా పుడితే అంత వాళ్ళు మటుకి వీక్గా ఉంటారు, అంత తక్కువగా వెయిట్తో ఉంటారు. సో యూజువల్గా ఏంటంటే మనం 25-26 weeks నుంచి బేబీస్ని మనం సేవ్ చేయొచ్చు. 26 weeks కంటే తక్కువ ఉన్న పిల్లల్ని సేవ్ చేయడం చాలా కష్టం. 22 weeks కంటే తక్కువ ఉంటే వాళ్ళు మటుకి అస్సలు మటుకి బ్రతకరు, అది మటుకి మనం మటుకి అబార్షన్ అంటాం. సో ఇలాగా ఎందుకు వీళ్ళు మటుకి అర్లీగా పుడతారు అంటే అప్పుడప్పుడు మదర్స్కి అంటే ఈ వెజైనల్ ట్రాక్ట్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి, అది గర్భసంచిలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్నే మనం కోరియో ఆమ్నియోనైటిస్ అంటాం ఆర్ ఇంట్రా ఆమ్నియోటిక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇంకోటి అప్పుడప్పుడు వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అలాగ వస్తూ ఉంటుంది. థర్డ్, ఎవరైతే చాలా తక్కువ ఏజ్లో వాళ్ళ మటుకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో అంటే 21 years కంటే తక్కువ వాళ్ళకి ఆర్ బాగా మటుకి ఎల్డర్లీ బాగా మటుకి ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళకి మదర్స్కి వేరియస్ ప్రాబ్లమ్స్ లైక్ ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం కానీ ఆర్ బీపీ పెరగడం కానీ, షుగర్ వ్యాధి కానీ ఆర్ ట్విన్స్ అంటే ఇద్దరు పిల్లలు ఉండడం కానీ, ఇట్లాగా వేరియస్ రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్ వల్ల ప్రీమెచ్యూర్ బేబీస్ మటుకి పుడుతూ ఉంటారు. సో ఈ బేబీస్ పుట్టడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంది అంటే వాళ్ళలో రకరకాలైన మటుకి ఇష్యూస్ వస్తుంటాయి. పైనుంచి అంటే మనం హెడ్ టు టో వరకు అంతా బాడీ మొత్తం మటుకి వీక్గా ఉండొచ్చు. బ్రెయిన్లో వాళ్ళకి అటువంటి పిల్లలకి బ్లీడింగ్ అవ్వచ్చు, ఐస్లో కూడా సరిగ్గా ఫామ్ అవ్వకుండా వాళ్ళకి బ్లైండ్నెస్ వచ్చేవచ్చు, స్వాలోయింగ్ అన్నది కొద్దిగా పూర్గా ఉంటుంది, అంటే వాళ్ళు ఫీడింగు, సకింగు, స్వాలోయింగ్ ఇట్లాంటివన్నీ చాలా స్లోగా వీక్గా ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్లు లంగ్స్ పూర్తిగా ప్రాపర్గా మెచ్యూర్ అవ్వదు, అందుకనే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ హార్ట్ కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇట్లాంటి పిల్లల్లో హార్ట్లో ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్నే మనం పీడిఏ అంటాము. ఇది పీడిఏ ఉండడం వల్ల కూడా వాళ్ళకి హార్ట్ ఫంక్షనింగ్స్, లంగ్ ఫంక్షనింగ్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా ఉండదు. స్టమక్లో కూడా వాళ్ళకి ఈజీగా పాలు మటుకి డైజెస్ట్ అవ్వదు. ఎక్కువ పాలు ఇస్తే కడుపు ఉబ్బినట్లు ఉంటుంది, వాంతి అవ్వచ్చు, అప్పుడప్పుడు పేగులోంచి మటుకి బ్లీడింగ్ కూడా అయిపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్కిన్ అంతా చాలా వీక్గా ఉంటుంది, ఈజీగా ఇంజ్యూర్ అవ్వచ్చు. బ్లడ్లో వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాగా వేరియస్ ఇష్యూస్ వల్ల ఏంటంటే వీళ్ళలో రకరకాలైన మటుకి ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ప్రిమెచ్యూర్ బేబీస్ అందరూ ఒకటి కాదు, అంటే మనం దీన్ని ఒక 4 typesలో మనం మటుకి చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే లేట్ ప్రీటర్మ్స్, అంటే 32 weeks నుంచి 36 weeks ఉన్న వాళ్ళని మనం లేట్ ప్రీటర్మ్స్ అంటాం అన్నమాట. 34 నుంచి 36 weeks ఉన్న వాళ్ళని మనం లేట్ ప్రీటర్మ్స్ అంటాము. 32 నుంచి 34 ఉన్న వాళ్ళని మనం మటుకి మోడరేట్ ప్రీటర్మ్స్ అంటాము. 28 నుంచి 32 weeks ఉన్న వాళ్ళని వెరీ ప్రీటర్మ్ అంటాము. అండ్ 28 weeks కంటే తక్కువ ఉన్న వాళ్ళని మనం ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్స్ అంటాం అన్నమాట. సో ఇలాగా అందరూ ప్రీమెచ్యూర్ బేబీస్ ఒకటి కాదు,
వాళ్ళ జెస్టేషనల్ ఏజ్ బట్టి వాళ్ళలో మటుకి వీక్నెస్ ఎంత ఉన్నది అన్నది వాళ్ళు వేరీ అవుతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఒకేలాంటి మటుకి ట్రీట్మెంట్ ఉండదు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళ మటుకి బాడీ టెంపరేచర్ అయితే ప్రాపర్గా మెయింటైన్ అయితే చేయాలి. సో వీళ్ళని మనం వార్మర్స్ కింద కానీ ఇంక్యుబేటర్స్లో కానీ ఉంచి వాళ్ళ బాడీ టెంపరేచర్ కరెక్ట్గా ఉండేటట్లు మనం మటుకి చూసుకుంటాము. కొంతమంది పిల్లల్ని మనం మటుకి ఈ తల్లి కానీ తండ్రి కానీ ఛాతీ మీద పడుకోబెట్టి స్కిన్ టు స్కిన్ కేర్, దీన్నే మనం కేఎంసి అంటామట, కంగారు మదర్ కేర్ అంటామట. సో ఇలా కూడా మనం పెట్టడం వల్ల వాళ్ళ బాడీ టెంపరేచర్ బాగా మటుకి మెయింటైన్ అవుతుంది, ప్లస్ వాళ్ళకి బాగా స్టిమ్యులేషన్ వస్తుంది అండ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి స్లోగా మనం మటుకి ఫీడింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ అంటే ఎందుకంటే వాళ్ళకి సకింగ్ స్వాలోయింగ్ అన్నది అంత ప్రాపర్గా మెచ్యూర్ అవ్వదు. సో డైరెక్ట్గా వాళ్ళ మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే ఎబిలిటీ ఉండదు. సో ఇట్లాంటి పిల్లల్ని మనం ఎక్స్ప్రెస్ చేసి మిల్క్ని ఆ తల్లి ఎక్స్ప్రెస్ చేసి ఇస్తే ఆ మిల్క్ని మనం స్లోగా స్పూన్తో కానీ ట్యూబ్తో కానీ డైరెక్ట్గా స్టమక్లోకి ఇస్తూ ఉంటాము. వాళ్ళకి ప్రాపర్గా మెచ్యూర్ అయ్యేంత వరకు స్లోగా మనకి ఫీడింగ్లో మనం మటుకి హెల్ప్ చేస్తూ ఉంటాం. అప్పటి వరకు కొంతమందికి పిల్లలకి మనం ఐవి ద్వారా మనం ఫ్లూయిడ్స్ న్యూట్రిషన్ను ఇవ్వాల్సి వస్తుంది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఏమన్నా కానీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు అయితే వాళ్ళకి మనం మటుకి ఆక్సిజన్ను, సిప్యాప్, మెకానికల్ వెంటిలేషను, సర్ఫాక్టెంట్ అన్నవి ఇలాంటివన్నీ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఈ డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్తో మనం మటుకి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. దెన్ ఇంకోటి వాళ్ళకి ఏమన్నా అంటే ఎవ్రీ డే అలా మనం చెక్ చేస్తూ ఉంటాము ఇట్లాంటి పిల్లలకి, ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఏమైనా వచ్చిందా, సో ఏమన్నా వస్తే ఇమ్మీడియట్గా మనం మటుకి యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళకి మనం మటుకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. దెన్ వీళ్ళకి ఫ్రీక్వెంట్గా మటుకి హార్ట్ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్ మనం మటుకి చేసి హార్ట్ అన్నది ప్రాపర్గా పనిచేస్తుందా, బ్రెయిన్లో ఏమైనా మటుకి బ్లీడింగ్ అయిందా లేదా అని మనం మటుకి చూసుకుంటూ ఉంటాం. ఇదే విధంగా బాడీలో మటుకి ప్రాపర్గా మటుకి హైడ్రేషన్ అన్నది అంటే ఫ్లూయిడ్ స్టేటస్ అన్నది ఉన్నదా, ప్రాపర్గా ఉన్నదా, అంటే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్, రీనల్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ మనం చూసుకొని ఉంటాం. అంటే ఇట్లాంటి ప్రీమెచ్యూర్ బేబీస్ని మనం క్లోజ్గా టోటల్గా మానిటర్ అయితే చేస్తూ ఉండాలి. అంటే ఎవ్రీథింగ్, హార్ట్, లంగ్స్, బ్రెయిన్, స్టమక్, అబ్డమెన్, స్కిన్, ఇమ్యూనిటీ, బ్లడ్ కౌంట్స్ ఇలాంటివన్నీ మనం కానీ చూసుకుంటూ ఉండి వాళ్ళు ఎటువంటి డీవియేషన్ వచ్చినా వెంటనే దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కువగా మనకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో ఇలాగా వీళ్ళని కొన్ని డేస్ పాటు ఎన్ఐసియూలో ఉంచాలి. ఇదే టైంలో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి మటుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. వాళ్ళని టచ్ చేయమంటాము. ఆ పేరెంట్స్ని కూడా ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి మనం మటుకి చేయించి వాళ్ళని స్లోగా ఈ ఆక్సిజన్, ఫ్లూయిడ్స్ ఇలాంటివన్నీ స్లోగా ఆపి వాళ్ళు కూడా చూసుకునేటట్లు చేసి వాళ్ళని అల్టిమేట్లీ రూమ్కి అయితే మటుకి పంపించి అప్పుడు ఇంటికి అయితే పంపించేస్తూ ఉంటాం. ఇంటికి మనం మటుకి పంపించినప్పుడు కనీసం 1 kilo 400 grams వెయిట్ అన్నది ఉండాలన్నమాట. అప్పుడు ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా సీరియస్ ప్రాబ్లమ్స్ అన్నవి రాకుండా ఉంటాయి. సో ఇంటికి వెళ్ళే కూడా వాళ్ళ మటుకి క్లోజ్గా ఫాలోఅప్లో ఉండాలి. వాళ్ళ మటుకి వెయిట్ మటుకి ప్రాపర్గా పెరుగుతుందా, ఇంకేమైనా ఇష్యూస్ వస్తున్నాయా, బ్లడ్ మటుకి బాగానే ఉందా, ఏమైనా తగ్గిందా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళ మటుకి బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా బాగున్నాయా లేదా అన్నది మనం కనీసం 2 years వరకు కంటిన్యూస్గా మానిటర్ అయితే చేస్తూ ఉంటాం. సో ఏంటంటే వాళ్ళ మైల్ స్టోన్స్, యాక్టివిటీ, బాడీ స్ట్రెంగ్త్ ఇలాంటివన్నీ ఏమన్నా కానీ ఇష్యూస్ వస్తే అది కూడా మనం మటుకి అర్లీ ఇంటర్వెన్షన్ ద్వారా అవి కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. సో అందుకనే ఈ
ప్రీమెచ్యూర్ బేబీస్ అన్నది పుట్టిన వెంటనే కాదు, ఆఫ్టర్వర్డ్స్ కూడా ఇంటికి వెళ్ళాక కూడా వాళ్ళని మనం చాలా క్లోజ్గా మనం చూసి వాళ్ళ మటుకి అందరి పిల్లల్లాగా వాళ్ళకి ఎదుగుదల, వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళ మటుకి పెరుగుతున్నారా లేదా అన్నది మనం మటుకి చూసుకుంటూ ఉంటే వీళ్ళు కూడా అందరి పిల్లల్లాగా హెల్తీగా ఉంటారు. పిల్లలకి ఎటువంటి ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో పిల్లలకి అంటే ఆల్ కైండ్స్ ఆఫ్ న్యాచురల్ ఫుడ్స్ ఇవ్వాలన్నమాట. అంటే ఇంట్లో తయారు చేసిన ఫుడ్స్ ప్లస్ న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ. అంటే బయట ఫుడ్స్ అన్నవి ఫాస్ట్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ ఫ్రైడ్ ఇలాంటివన్నీ మంచివి కాదు. ఈ న్యాచురల్ ఫుడ్స్లో ఏంటంటే ఒకటి మనకి సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్,